జై శ్రీరామ్. బృందావనంలో శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి లీలలను తెలుసుకుందాము, మరియు యమునా నది పుష్కర జలం మహిమను తెలుసుకుందాం. అప్పుడే మనం భక్తితో ఆ యమునా నది పుష్కర జలాన్ని మీరందరూ కూడా తల మీద చల్లుకుంటారు. చూడండి, శ్రీకృష్ణ పరమాత్మ బృందావనంలో అనేక అద్భుతమైనటువంటి లీలలు చేశాడు. ఈ విషయం మీకు అందరికి కూడా తెలిసిందే. అందుకే అనేక మంది మహాభక్తులు బృందావనం వెళ్ళిన వెంటనే ఆ మట్టిలో పడి దొర్లుతారు, నమస్కారం చేస్తారు, సాష్టాంగ నమస్కారం చేస్తారు. చేసి ఆ మట్టిని ఒంటికంతా కూడా రాసుకుంటారు, తల మీద రాసుకుంటారు. ఆ శ్రీకృష్ణుడు నడచినటువంటి పవిత్ర స్థలం, అనేక లీలలు చేసినటువంటి ఆ పవిత్రమైన స్థలం బృందావనం. అటువంటి చోట మీ గోత్రనామాలు ఉచ్చరింపబడటం చాలా విశేషం. ఇక చూడండి, శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి లీల కాళీయమర్దన లీల. యమునా నది పుష్కర జలం మీ దగ్గరికి రాబోతోంది. ఎటువంటి పుష్కర జలాన్ని మీ దగ్గరికి వస్తోందంటే చూడండి, ఫణీంద్ర ఫణిరత్న శోభితాంఘ్రిం. ఏమండి? ఫణీంద్ర ఫణిరత్న శోభితాంఘ్రిం యమునా జలకేళి లాలసం, యమునా జలకేళీ లాలసం వ్రజబాలక సంస్తుతం ముకుందం భజే కాళీయమర్దనం హరిం. శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ఆడుకున్నాడండి ఆ యమునా నదిలో, కాళీయమర్దనం చేశాడు. అటువంటి జలం మీ దగ్గరికి రాబోతోంది. సాక్షాత్తు మహావిష్ణు స్వరూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నో లీలలు చేశాడు. ఆ యమునా నదిలో తన గోపబాలులతో మిత్రులతో ఆడుకున్నాడు ఆ యమునా నదిలో. అటువంటి యమునా నది పుష్కర జలం మీ దగ్గరికి రావటం అంటే ఎంత అదృష్టం. మీ దగ్గరికి జూన్ 13వ తేదీ లోపే, పుష్కరాలు అయిపోయే లోపే మీకు పంపించాలి. ఆ పుష్కర జలం మీకు అందే విధంగా చేయాలని ప్రయత్నిస్తున్నాను. పుష్కరాలు అయిపోయిన తరువాత అందినా కూడా ఆ యమునా నది ఆ జలాన్ని వదులుకోకండి. మహామహిమాన్వితమైంది యమునా నది జలం. ఇక చూడండి, యమునా నదిలో విషసర్పుడైనటువంటి కాళీయుని అణచివేసి అతని పడగలపై నాట్యం చేసిన శ్రీహరిని నేను భజిస్తున్నాను. ఆ శ్రీహరిని, విష్ణుమూర్తిని, శ్రీకృష్ణ పరమాత్ముని నేను భజిస్తున్నాను. అద్భుతం కదండి. అది ఎవరిని స్మరిస్తున్నాను అది గమనించాలి. ఏనకేనాప్యుపాయేన మనఃకృష్ణే నివేదయేత్ అని చెప్పారు, బానే ఉంది. మరి ఏమిటి ఆ శ్రీకృష్ణుని యొక్క మహిమ, శక్తి ఏమిటి? ఆ శక్తి తెలుసుకోవాలి కదండి. మనకన్నా అనంతమైనటువంటి శక్తి ఉన్నటువంటి పరమాత్మను పట్టుకోవాలి కదా. పట్టుకున్నప్పుడే మనకు శక్తి వస్తుంది, ధైర్యం వస్తుంది, మొత్తం ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి కదా. అటువంటి శక్తి స్వరూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడిని నేను ధ్యానిస్తున్నాను. ఇక చూడండి, ఇంకా శ్రీకృష్ణుడి లీల చూడండి, ఆ స్వామి యొక్క శక్తి చూడండి. గోవర్ధన పర్వతాన్ని చిటికెని వేళతో ఎత్తాడండి శ్రీకృష్ణ పరమాత్మ. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానిస్తున్నాం మనం. గోవర్ధనం సముద్ధృత్య గోపగోపీ జనై సహ ఇంద్రగర్వం హరన్ కృష్ణ పాయాన్నః పురుషోత్తమ. ఏమండి? మహాపర్వతం కదా గోవర్ధనగిరి పర్వతం. అద్భుతమైనటువంటి పర్వతాలు ఇవన్నీ కూడా. అరుణగిరి, గోవర్ధనగిరి పర్వతం, శ్రీశైల పర్వతం, ఏమండి, కైలాస పర్వతం మానసరోవరం దగ్గర ఉంది కైలాస పర్వతం. ఇవన్నీ అద్భుతమైనటువంటి మహామహిమాన్వితమైనటువంటి పర్వతాలు. వీటికి ఒక్క ప్రదక్షిణ చేస్తే చాలు, మన జన్మ ధన్యం అయిపోతుంది. మన 100 సంవత్సరాల ఆయుర్దాయంలో ఈ 4టికి ప్రదక్షిణ చేసేటందుకు ప్రయత్నించాలండి. చాలా విశేషం, మన జన్మ ధన్యం అయిపోతుంది. అన్ని కష్టాల నుండి విముక్తి పొందుతాం. సమస్యలు, కష్టాలు నివారించుకోవాలంటే ఇవి సులభమైన మార్గాలండి. అనేక సంవత్సరాలు మనం పడవలసినటువంటి కష్టం ఏదైతే ఉందో అది ఒకసారి అరుణగిరి పర్వతానికి ప్రదక్షిణ చేస్తే ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి. గోవర్ధనగిరి పర్వతానికి ప్రదక్షిణ చేస్తే ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి. శ్రీశైల పర్వతం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి ప్రదక్షిణ చేయాలండి. ప్రదక్షిణ చేయటం వల్ల కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఇక కైలాస పర్వతం, మానసరోవరం దగ్గర ఉన్న కైలాస పర్వతం 54 కిలోమీటర్లు. అది కొంచెం కష్టసాధ్యమైనటువంటి విషయం, కానీ చేసేటందుకు ప్రయత్నించాలి.
నడిచి చేయటం విశేషం. ఒకవేళ చేయలేకపోతే గుర్రాలెక్కైనా కూడా చేయవచ్చు. అక్కడ ఉంటాయి అక్కడ కైలాస పర్వతం దగ్గర. గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోపికలను రక్షించి ఇంద్రుని గర్వాన్ని తొలగించిన శ్రీకృష్ణుడు మనలను కాపాడుగాక. ఏమండి, అంతటి అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మరియు శ్రీకృష్ణ పరమాత్మను మనము స్మరిస్తున్నాము. ఇక మనం యమునా నది పుష్కర జలాన్ని మీకు పంపిస్తున్నాను, మీరు తల మీద చల్లుకోబోతున్నారు కదా. మరి ఆ యమునా నది మహిమను మనం జాగ్రత్తగా తెలుసుకుందాం. చూడండి, వైకుంఠ ప్రాప్తి కలిగించేటటువంటి యమునాష్టకంలోని అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. కలిందగిరి మస్తకే పతధమందనందనోజ్వల విలాస గమనోల్లసత్ ప్రకట గండశైలస్థల భవప్రతి భయాపహ పరమమోక్షద సేవతాం మురారి పద పంకజ స్ఫురిత సౌరభాయమునా. కలింద పర్వతం శిఖరం నుండి ఉరకలు వేస్తూ ఎంతో శోభాయమానంగా ప్రవహించే యమునా నది శ్రీకృష్ణుని పాద పద్మాలను తాకుతూ రావడం వల్ల ఆ స్వామి చరణాల సుగంధాన్ని కలిగి ఉంది. ఆ యమునా నది ఆ సుగంధాన్ని కలిగి ఉంది. ఇటువంటి పవిత్రమైన యమునా నదిని సేవించే భక్తులకు సంసార ఘోర భయాలన్నీ తొలగిపోయి అంతిమంగా శ్రీకృష్ణుని సాయుజ్య ప్రాప్తి కలుగుతుంది, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఏమండి, మన సమయాన్ని ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ఉండాలండి. నాకు ఇప్పుడు ఎంతటి వయస్సు నడుస్తోంది, నా వయస్సు ఎంత, ఇంకా నేను ఎన్ని సంవత్సరాలు ఈ యొక్క భూమి మీద ఉంటాను. ఇప్పుడు నా వయస్సు 45 సంవత్సరాలు, ఇంకా నేను 55 సంవత్సరాలు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను. ఆ తర్వాత నేను మళ్ళీ ఇంకొక తల్లి గర్భంలోకి ప్రవేశించకూడదు అంటే ఏమి చేయాలి? ఇవన్నీ ఆచరించాలండి. ఇలా ఆలోచించాలి ప్రతి మనిషి కూడా. ఈ సాధనలన్నీ జాగ్రత్తగా యథాశక్తిగా చేస్తూ ఉండాలి. సమయం అయిపోతోంది, కాలక్షేపోన కర్తవ్య క్షీణమాయు క్షణే క్షణే. కాబట్టి ఒక్కొక్క నిమిషం అయిపోతోంది. పుట్టినరోజు వచ్చింది అంటే మనది ఇంకొక సంవత్సరం అయిపోయినట్లే. ఏమండి, వేడుకలు చేసుకుంటున్నాం పుట్టినరోజు నాడు, సంతోషమే, కానీ ఒక సంవత్సరం అయిపోయింది మనకి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి సాధనలన్నీ చేస్తూ ఉండాలి. వైకుంఠ ప్రాప్తిని పొందాలి. అమ్మో, వైకుంఠ ప్రాప్తి పొందడం చాలా కష్టం అని అనుకోవడానికి ఏమీ లేదండి. యమునా నదిని సేవించడమే. మీ ఇంటికి రాబోతోంది యమునా నది పుష్కర జలం, వదులుకోకండి. యమునా నది పుష్కర జలం మీ ఇంటికి రావటం అంటే యమునా నది మీ ఇంటికి రావటమే కదా. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ పాదాలు కడిగినటువంటి యమునా నది పుష్కర జలం మీ ఇంటికి రావడం అంటే ఎంత విశేషం. అదేనండి వైకుంఠ ప్రాప్తికి దారి. మన కష్టాలన్నీ విముక్తి అవ్వటానికి సులభమైన మార్గం యమునా నది పుష్కర జలాన్ని మీ తల మీద అలా చల్లుకోవటం, అంతే. మన కష్టాలన్నీ, అనారోగ్య బాధలు, మానసిక చింతలు, దారిద్ర్య బాధలు, ఇంకా ఏవైనా అనేక బాధలు ఉన్న వాళ్ళు ఉంటారు, సహజం. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ ఉంటుందండి. అందరికీ దారిద్ర్య బాధే అందరూ అనుభవించరు. కోటీశ్వరులు ఉంటారు, కానీ వారికి అనేక బాధలు ఉంటాయి, కోటీశ్వరులకు కూడా కదా. బాధలు లేకుండా ఎవరుంటారండి? ఉండరు కదా. అదే పాప ఫలితం. పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అని. ఏదో ఒక విధమైనటువంటి మానసిక చింతనే వ్యాధి. అది తప్పకుండా ప్రతి మనిషికి ఉంటాయి. ఆ వ్యాధులు తొలగాలి అంటే ఇటువంటి సులభమైన మార్గాలను మనం అనుసరించాలి. యమునా నదిని స్మరించడం వల్ల భయం తొలగుతుంది, దర్శించడం వల్ల పాపాలు నశిస్తాయి. ఆ జలాన్ని తలపై చల్లుకోవడం లేదా స్నానం చేయడం వల్ల యమబాధలు తప్పి 100 సంవత్సరాల తరువాత పుట్టినవాడికి మరణం తప్పదు కదా. మరణించిన తరువాత యమలోకానికి వెళ్ళకూడదండి. ఒకవేళ వెళితే అక్కడ యమబాధలు తప్పుతాయి. ఎందుకోసం తప్పుతాయి? యమునా నదిని సేవించడం వల్ల. యముని చెల్లెలు యమునా నది, యముని సోదరి యమునా నది. కాబట్టి ఆ యమునా నది మా తల్లిని భక్తితో సేవించడం వల్ల మనకు యమబాధలు తప్పుతాయి, శ్రీకృష్ణుని అనుగ్రహం లభిస్తుంది అని భక్తులకు తెలియజేస్తూ
చక్కగా ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని అందరూ పొందండి. యమునా నది పుష్కర జలాన్ని పొందండి. యమునా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, యమధర్మరాజు యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి అని భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రేపు ఇంకొన్ని అద్భుతమైన విషయాలు, శ్రీకృష్ణ లీలలను మరియు యమునా నది మహిమను తెలియజేస్తానని భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.